హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మన ఛానల్లో ఇంట్లో ఉండి ఓటర్ కార్డ్కి 5 నిమిషాల్లో ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. వీడియోని ఫుల్గా చూడండి, ప్రాసెస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ మీ మొబైల్ ఆర్ ల్యాప్టాప్లో క్రోమ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేసుకోండి. అక్కడ ఓటర్ ఆన్లైన్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. నెక్స్ట్ మీకు ఫస్ట్లో వచ్చిన ఈ వెబ్సైట్ మీద అయితే క్లిక్ చేయండి. చేశాక ఎలక్షన్ కమిషన్ ఇండియా అనే అఫీషియల్ వెబ్సైట్కి వస్తారు. వచ్చాక ఇక్కడ సైడ్కి సైన్ అప్ అండ్ లాగిన్ అని ఉంటుంది. మీరు ఆల్రెడీ సైన్ అప్ అయిన వాళ్ళు అయితే లాగిన్ అవ్వండి, లేకపోతే సైన్ అప్ మీద ట్యాప్ చేయండి. చేశాక నెక్స్ట్ పేజ్కి వస్తారు. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అండ్ క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వండి. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి లాగిన్ అవుతాను. లాగిన్ అయ్యాక హోమ్ పేజ్ ఇలా ఉంటుంది. ఈ హోమ్ పేజ్లో మీకు ఫస్ట్ కనిపించే ఈ ఫామ్ 6 అనే దాని మీద ట్యాప్ చేయండి. మీకు ఇలా ఒక ఫామ్ వస్తుంది. దీంట్లో మీ డీటెయిల్స్ క్లియర్గా ఇవ్వాలి. ఫస్ట్ మీ స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేసి నేమ్ ఆఫ్ అసెంబ్లీ దగ్గర మీ డిస్ట్రిక్ట్ ఎంటర్ చేయండి. సైడ్కి ఉన్న నెక్స్ట్ మీద ట్యాప్ చేయాలి. నెక్స్ట్ స్టెప్కి వస్తారు. నెక్స్ట్ మీ నేమ్ అండ్ సర్నేమ్ ఎంటర్ చేయండి. ఆధార్లో ఎలా అయితే ఉందో అలాగే ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేసి మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి ఇక్కడ కింద అప్లోడ్ చేయాలి. అది మినిమం 2 MB అయితే ఉండాలి అండ్ మీ ఫేస్ క్లియర్గా కనిపించేలా ఉండాలి. అప్పుడే అది కన్ఫర్మ్ అవుతుంది. అయ్యాక నెక్స్ట్ మీద ట్యాప్ చేయాలి. నెక్స్ట్ స్టెప్కి వస్తారు. నెక్స్ట్ మీ రిలేటివ్స్లో ఎవరైనా ఒక నేమ్ ఇక్కడ ఇవ్వాలి. ఎగ్జాంపుల్కి మీ ఫాదర్, హస్బెండ్ ఆర్ గార్డియన్ నేమ్ ఇవ్వచ్చు. నేనైతే ఫాదర్ నేమ్ ఎంటర్ చేస్తున్నా. చేశాక సైడ్కి ఉన్న నెక్స్ట్ మీద ట్యాప్ చేయాలి. ఇక్కడ మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి. ఇక్కడ సెల్ఫ్ అనే దాని మీద ట్యాప్ చేసి టిక్ మార్క్ ఇచ్చేసి మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఇచ్చాక మీ మొబైల్కి ఒక OTP వస్తుంది. దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ కన్ఫర్మ్ అయిపోతుంది. నెక్స్ట్ ఈమెయిల్ ID మీరు ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు, అది మీ ఇష్టం. నేనైతే ఒక మొబైల్ నెంబర్ ఇస్తున్నా. ఇచ్చాక ఇక్కడ సైడ్కి ఉన్న నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఆధార్ అని ఉన్న దాని మీద టిక్ మార్క్ ఇచ్చేసి మీ ఆధార్ నెంబర్ ఇవ్వండి. ఒకవేళ మీ ఆధార్ లేకపోతే ఐ ఆమ్ నాట్ ఏబుల్ టు ఫర్నిష్ మై ఆధార్ అని ఉంటుంది. దాని మీద ట్యాప్ చేయండి. చేశాక నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ మీ జెండర్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చేసి నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయండి. మీ ఆధార్లో ఎలా అయితే ఉందో అదే ఇక్కడ ఎంటర్ చేయండి. డాక్యుమెంట్ ప్రూఫ్ కోసం డేట్ ఆఫ్ బర్త్ దగ్గర టిక్ మార్క్ ఇచ్చేసి కింద బర్త్ ప్రూఫ్కి ఏదైనా ఒక డాక్యుమెంట్ని ఇక్కడ ఇవ్వండి. ఎగ్జాంపుల్కి పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఆర్ బర్త్ సర్టిఫికేట్. ఆ ఫోటో ఇక్కడ అప్లోడ్ చేయండి. చేశాక నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి.
నెక్స్ట్ మీరు ప్రజెంట్ ఉంటున్న అడ్రస్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. హౌస్ నెంబర్, స్ట్రీట్, విలేజ్, పోస్టల్ కోడ్, పిన్ కోడ్, మండల్ ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ ప్రూఫ్లో ఏ డాక్యుమెంట్ పెడుతున్నామో సెలెక్ట్ చేసుకొని అది అప్లోడ్ చేసేయాలి. చేశాక నెక్స్ట్ మీద అయితే ట్యాప్ చేయండి. డిజేబిలిటీ అని ఉంటుంది. మీకు ఏమన్నా డిజేబిలిటీ ఉంటే ఓకే, లేకపోతే నెక్స్ట్ మీద అయితే ట్యాప్ చేయండి. నెక్స్ట్ మీ ఫ్యామిలీ మెంబర్, ఫాదర్ ఆర్ మీ గార్డియన్ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. చేసి వాళ్ళతో మీ రిలేషన్ ఇక్కడ సైడ్కి మెన్షన్ చేయండి. వాళ్ళకి ఓటర్ కార్డ్ ఉంటే దాని ఈపిక్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. చేశాక నెక్స్ట్ సైడ్కి ఉన్న నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. డిక్లరేషన్, మీ డీటెయిల్స్, మీ విలేజ్ ఆర్ టౌన్ నేమ్ ఇచ్చేసి స్టేట్ అండ్ డిస్టిక్ ఇవ్వండి. నెక్స్ట్ మీరు ఇచ్చిన అడ్రస్లో మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారో ఆ డేట్ ఇక్కడ మెన్షన్ చేయండి. బై బర్త్ అయితే అదే ఎంటర్ చేయండి. చేశాక నెక్స్ట్ ఇక్కడ ప్లేస్లో మీరు ఎక్కడైతే అప్లై చేస్తున్నారో ఆ ప్లేస్ నేమ్ని ఎంటర్ చేయండి. సైడ్కి ఉన్న నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ క్యాప్చా ఉంటుంది, అది అక్కడ ఎంటర్ చేసి ప్రివ్యూ అండ్ సబ్మిట్ మీద ట్యాప్ చేయండి. సో మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ ప్రివ్యూలో కనిపిస్తాయి. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే చూసుకోవచ్చు. నెక్స్ట్ మీకు అన్నీ ఓకే అయితే దాని ప్రింట్ తీసుకొని సబ్మిట్ మీద అయితే ట్యాప్ చేయండి. సబ్మిట్ చేశాక మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ అయితే వస్తుంది. సో ఈ రిఫరెన్స్ నెంబర్ మీ స్టేటస్ చెక్ చేసుకోవడానికి పనిచేస్తుంది. మీ ఓటర్ ఐడి అప్లికేషన్ అప్రూవ్ అయ్యాక మీ ఓటర్ కార్డ్ మీ ఇంటికి 20 or 30 డేస్లో పోస్ట్లో మీ ఇంటికే వస్తుంది. సో ఇదండి ఇవాళటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో కింద లైక్ చేసి సపోర్ట్ చేయండి. పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి.